ఏ ఇన్ని సంవత్సరాలు అయింది, ముడ్డి కిందకి ఎంత వయసు వచ్చింది, పెళ్ళిళ్ళు చేసుకోరేంటి? వాళ్ళ పెళ్ళిళ్ళు చేసుకోరు, అలానే ప్రశాంతంగా బతుకుతారు. బతకనివ్వండి, అర్థమైందా? మనం చేసుకున్నాం కదా, సరిపోదా? వాళ్ళని కూడా తీసుకెళ్ళి ముంచేయాలి సముద్రంలో. మనకున్న బుద్ధులు అయ్యే బుద్ధులు. పెళ్ళయి ఇన్ని సంవత్సరాలు అయింది, పిల్లలు పుట్టలేదు ఏంటి ఇంకానే? ఏనాడు ఏం పాపాలు చేసుకున్నారో నువ్వు చూసే పెట్టి. వాళ్ళ పాపం చేశారో పుణ్యం చేశారో నీకెందుకని దురద? వాళ్ళకి ఎప్పుడు కనాలనిపిస్తే అప్పుడు పిల్లల్ని కంటారు. నువ్వు కంగారు ఎడిపోకు, అర్థమైందా? వినిపిస్తుందా? ఖాళీగా గాలికి తిరుగుతున్నాడు, ఉద్యోగమో పద్యోగమో చెయ్యొచ్చుగా. తిరుగుతాడు, వాళ్ళ కొంపల వాళ్ళు అన్ని పోసేస్తున్నారు కాబట్టి ఆడికి నొప్పి సొలుపు లేదు. నీకేటి నొప్పి సొలుపుని? ఆడికి వచ్చినప్పుడే ఉద్యోగం వస్తుంది, ఓకేనా? ఇలాంటి మాటలన్నీ నేను కొన్ని నాళ్ళకి ఇచ్చాను మొన్న ట్రైన్లో ప్రయాణం చేసేటప్పుడు. అందుకే స్పెషల్గా చేస్తున్నాను. వాళ్ళకి టైం వచ్చినప్పుడు పెళ్ళిళ్ళు అవుతాయి, టైం వచ్చినప్పుడు పిల్లల్ని కంటారు, వాళ్ళకి కనాలనిపించినప్పుడు, టైం వచ్చినప్పుడు ఉద్యోగాలు చేస్తారు. నీకు నాకెందుకు దురద? దురద ఎందుకు అంటున్నాను. అందుగా నోరు దురదగా ఉంటే 2 బొటానీలు వేసుకుని నవ్వులతో కూర్చోండి, ఓకేనా? అది